డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు మరో షాక్ తగిలింది. వర్మకు ఫైబర్ నెట్ నోటీసులు అయితే జారీ అయ్యాయి. వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి 1,15,00,000 అనుచిత లబ్ధి పొందారని నోటీసులు ఇచ్చారు. ఆర్జీవీతో పాటు అప్పటి ఫైబర్ నెట్ ఎండీ సహా పలువురికి నోటీసులు అయితే అందాయి. ఒక వ్యక్తి చూస్తే 100 రూపాయలు మాత్రమే ఇవ్వాల్సి ఉండగా 11,000 చొప్పున ఇవ్వడంపై ఆర్జీవీపై చర్యలు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. సాగర్, పద్మ, ఇప్పుడు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మెడకు ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ గతంలోనే నోటీసులు అందుకున్నారు ఈ సోషల్ మీడియా అంశం మీద. కానీ ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఏపీ ఫైబర్ నెట్ అంశంలో కూడా మరొకసారి నోటీసులు అందుకున్నారు. ఏపీ ఫైబర్ నెట్లో ప్రధానంగా రామ్ గోపాల్ వర్మ మీద ఉన్న రామ్ గోపాల్ వర్మ నోటీసులు అందించడానికి ప్రధాన కారణం చూసుకుంటే ఏపీ ఫైబర్ నెట్లో నాడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆనాడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంకి అనుకూలంగా నాటి చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ వీరికి వ్యతిరేకంగా వ్యూహం అనే సినిమా అయితే నిర్మించారు. ఈ వ్యూహం సినిమా నిర్మించిన అనంతరం కూడా ఈ సినిమాని ఆ సినిమా నిర్మాత ఆర్జీవీ అనే ఒక కంపెనీకి అమ్మేశారు. ఈ ఆర్జీవీ అనే కంపెనీ వ్యూస్ రేటింగ్ పరంగా ఏపీ ఫైబర్ నెట్కి అమ్మి ఒక వ్యూస్ వస్తే 100 రూపాయల చొప్పున చెల్లించవలసి ఉంటుంది ఆర్జీవీ కంపెనీకి. కానీ ప్రభుత్వం దానికి ఆనాడు నిబంధనలకు విరుద్ధంగా మొత్తం మీద 2,10,00,000 రూపాయల మేర సుమారుగా 2,10,00,000 ఆర్జీవీ కంపెనీకి చెల్లించిందని. కేవలం వ్యూస్ పరంగా చూసుకుంటే 1,890 వ్యూస్ మాత్రమే లభించాయి ఆనాడు ఈ వ్యూహం సినిమాకి. ఈ ప్రకారం చూసుకుంటే కేవలం 18,000 రూపాయల నుంచి 20,000 రూపాయల లోపల మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆనాడు 2,10,00,000 రూపాయలు చెల్లించారని చెప్పి ప్రస్తుతం ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్న జీవీ రెడ్డి దీనికి సంబంధించి నోటీసులు అయితే అందించడం జరిగింది. మొత్తం రామ్ గోపాలంతో పాటు మరో 5 మంది కూడా నోటీసులు అందించడం జరిగింది. కేవలం 15 రోజుల లోపు ఏదైతే ఈ డబ్బులు తీసుకున్నారో ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మ అక్రమంగా తీసుకున్నారో దానికి వడ్డీతో సహా చెల్లించాలి, లేని పక్షంలో క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా నోటీసులు అయితే అందించారు. నోటీసులు అందించడంతో పాటుగా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏదైతే డబ్బులు చెల్లించినా కూడా ఈ కేసుల నుంచి బయట వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది అక్రమంగా అన్యాయంగా ఏపీ ఫైబర్ నెట్ ద్వారా డబ్బులు చెల్లించారని చెప్పి తెలిసిన ఇదే సమయంలో కూడా మొత్తం కూడా వైసీపీ ప్రభుత్వంలో ఈ ఏపీ ఫైబర్ నెట్ మొత్తం నాశనం చేశారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రభుత్వం ప్రజలకు అతి తక్కువ డబ్బులకి ఇటు నెట్తో పాటు అలాగే పూర్తిగా కూడా మొత్తం ఈ శాటిలైట్ సినిమాలు పూర్తిగా వినోదం అందించేందుకు ఆనాడు ఏపీ ఫైబర్ నెట్ని స్థాపించారు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా కేవలం తక్కువ డబ్బులకే ప్రతి పల్లెలకు కూడా అందించే విధంగా 10 లక్షల మంది సబ్స్క్రైబర్లతో స్టార్ట్ చేస్తే వైసీపీ ప్రభుత్వంలో దాని 5 లక్షల మంది సబ్స్క్రిప్షన్ను పూర్తిగా కూడా వెనక్కి వెళ్ళిపోయారు. పూర్తిగా దీని నిర్వహణ అంతా లోపభూయిష్టంగా మారింది. అలాగే లక్షల రూపాయలు అక్రమంగా జీతాలు చెల్లించారు. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విధంగా 2,10,00,000 రూపాయలు ఇప్పుడు అక్రమంగా చెల్లించారని చెప్పి ఒక నోటీసులు అందించడం జరిగింది. ఈ నోటీసుల మీద రామ్ గోపాల్ వర్మ స్పందించవలసి ఉంటుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ సాగర్.